సుందరి ఉపాసన అంటే ఏమిటి? మూడింటిని సంవిత్కలగా ఏకముగా చూసే సాధన చేస్తున్నానండి. అందుకే నీకు త్రిపుర ముందు అమ్మ ఈ యొక్క అమ్మ బాలా త్రిపుర సుందరి బాలా మంత్రం ఇస్తారు నీకు. అర్థమైందా? బాలా మంత్రం ఎందుకు ఇస్తారు? ఇదో ఈ సుందరి యొక్క స్థితిని నీకు రావాలి ముందు, తర్వాత పంచదశి ఇస్తారు. అవును, పంచదశి అంటే మూలాధారం దగ్గర నుంచి రాజరాజేశ్వరి దాకా నువ్వు ఎలా వెళ్ళాలి అనే మార్గాన్ని చూపిస్తారు. రాజరాజేశ్వరి దగ్గర నుంచి ఆ పైనదంతా ఏమిటి? షోడశి ఇస్తారు ఆఖరిగా. సో బాలా త్రిపుర సుందరి అంటే ఇదనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటుంది బాలా త్రిపుర గురించి తెలుసుకొని, మాయని తెలుసుకొని సుందరి అయ్యే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనం కూడా మన ఆత్మని సుందరం ఎక్కడ వస్తుంది? సత్యం శివం సుందరం ఎక్కడ? మూడో కను దగ్గర సత్యం శివం అనేది తెలుస్తుంది నీకు. అవును, అదనమాట. సో అదే సుందరి ఉపాసన. అందుకే మీ జీవితాల్లో ముందు అందంగా అందమైన జీవితం అండి, అందమైన పిల్లలండి ఇది కాకుండా అసలైన అందం, శాశ్వతమైన అందం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఉపాసన చెయ్యి. మాయను ఉపాసన చెయ్యకు, మాయలోనే ఉండిపోతావు. బంధాలు బాంధవ్యాలు, కష్టము సుఖము నష్టము ఇటువంటివన్నీ పెట్టుకున్నావు అనుకో, అందులోనే ఉండిపోతావు. ఆ సుందరతత్వం నీకు అనుభూతిలోకి రాదు. ఆత్మ సౌందర్యమే గొప్పది అని చెప్తున్నారు. మిగతా సౌందర్యాలన్నీ ఇవాళ ఉండే రేపు తన దృశ్యం తన నశ్యం, ఇవాళ ఉంటే రేపు ఉండవు. ఏనన్నా వాళ్ళు చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు అన్న. త్రిపుర రహస్యం అంటే ఇంకా చాలా చాలా ఉందమ్మా. ఇంకా చాలా నేను విడమర్చి చెప్తాను, ఎందుకంటే ఇది ఒక 4-5 క్లాసులు పడుతుంది. ఇది చెప్పేస్తే మిగతా ఉపాసనలన్నీ ఎందుకన్నా. మీకు బాలమంత్రం ఉంది కదా, మీ జీవితాల్లో ఏ ఉపాసన మంచిది అంటే ఈ బాలా త్రిపుర సుందరి ఉపాసన మంచిది అని నేను చెప్తున్నాను. యోగా పరంగా, ధ్యాన పరంగా. ఎందుకంటే మీకేమి ఇక్కడ మీరు కోరుకునేవి ఏమీ లేవు కదా. ఉన్నవాళ్ళు ఉంటే నేనేం చేయలేను, లేని వాళ్ళు చాలా మంది ఉంటారని పరంపరలో నాకు తెలుసు. అందుకే వాళ్ళకి ఈ సుందరి బాలా త్రిపుర సుందరి ఉపాసన చేసుకుంటే తొందరగా మనం అమ్మ దగ్గరికి చేరుకోవచ్చు. ఆ త్రిపుర సుందరి పాద పద్మముల దగ్గర లయం కావచ్చు. మాయ యొక్క స్వరూపాన్ని ముందర తెలియపరిచి మాయాతీతమైన అసలు స్వరూపాన్ని తర్వాత తెలియపరుస్తుంది అమ్మవారు. మంది చూడు, ఇప్పుడు నేను ఏదో రూపంలో నేనే అనుకుంటే నేనని కాదమ్మా. ఇక్కడ నాలా ఎంతో మంది చెప్తుంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటి? ఆ అమ్మవారు ఏదో రూపంలో నీకు మాయ యొక్క స్వరూపాన్ని ముందర తెలియపరుస్తుంది. ముందు ఈ మాయ నుంచి బయటపడవే, బయటపడరా, తర్వాత చూద్దాం. ఆమె అనుగ్రహమే అసలు స్వరూపాన్ని తర్వాత తెలియపరుస్తుంది. యోగం గురువు గారు రోజు నేను యోగం చేసేస్తున్నాను అంటే ఆ తల్లి అనుగ్రహంతో చేస్తున్నావు. నువ్వు ఎక్కడ చేస్తున్నావు? నేను అనే పదం ఎందుకు? ఆ తెలియపరిచింది కూడా అమ్మవారే కదా, అనుభూతి ఇచ్చింది అమ్మవారే కదా. సో అలా ఆ తల్లి తన అసలు స్వరూపాన్ని తర్వాత తెలియపరుస్తుంది. అదే బ్రహ్మాండ రహస్యము. ఈ బ్రహ్మాండ రహస్యం అంతా కూడా ఈ త్రిపురలోనే ఉంది. అణువణియాన్ మహతో మహియాన్. అణువును పట్టుకుంటే అన్ని తెలిసిపోతాయి. నీ ఆత్మని పట్టుకుంటే బ్రహ్మాండం యొక్క రహస్యాలన్నీ కూడా ఏమ్మా నీకు తెలిసిపోతాయి. మనమేమి చంద్రమండలాలు సూర్యమండలాలు అవన్నిటికి దగ్గరికి వెళ్ళవలసిన శరీరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎక్కడ కూర్చున్నావో ఆ బ్రహ్మాండ రహస్యం నీ కళ్ళ ముందే గోచారం అవుతుంది అని చెప్తున్నాడు. ఆ రహస్యం నీకే అనుభూతిలో వస్తుంది అని. బ్రహ్మాండ రహస్యం. సున్నా అంటే ఏమిటి? అనంతము అని. అంతే కదమ్మా. 1, 2, 3 ఇదంతా సృష్టి. సున్నా ఏమిటి? అనంతము. సృష్టికి పూర్వం ఏముంది? సున్నానే ఉంది. అవునా? సో సున్నా అంటే ఏమిటి? అనంతము. అంటే ఏమిటి? ఆ సున్నా ఏం చేస్తుంది? ఆ అనంతం ఏం చేస్తుంది? సృష్టికి ఉన్ముఖమైనది. సృష్టి అందుకే 1 అవుతోంది, 1 2 అవుతోంది అని చెప్తున్నాడు. అంటే సృష్టికి ఉన్ముఖమైనది. అదంతా ఎవరి దగ్గర ఉన్నది? ఈ మహాత్రిపుర సుందరి దగ్గర. ఈమె ఉదరమునందున్నది. ఎక్కడ ఉన్నది? కడుపులో ఉన్నది. అదే సుందరి అంటే. ఆమె గర్భములో ఇంత దాచుకొని ఉన్నది. అదే సుందరి.
ఉదరములో ఉన్నది. స్వర్ణ గర్భ అమ్మవారు ఎక్కడుంది? ఎక్కడి నుంచి నువ్వు పుడుతున్నావు? ఒక తల్లి బిడ్డను ఎక్కడి నుంచి ఇస్తోంది? కడుపులో ఉన్నావు నువ్వు. అవునా? ఉదరం నుంచి ఈ సృష్టి వచ్చినది కదమ్మా. మరి ఈ సృష్టి అంతా సున్నా. ఆ సుందరిది ఏదైతే సు అంటే సృష్టి, అదంతా ఎవరి దగ్గర ఉన్నది? ఈమె ఉదరములో ఉన్నది. హ్రీంకారాసన గర్భిత నలసిక సౌం క్లీం కళాం అని మనం చదువుకుంటున్నాం కదమ్మా. పరాశూన్యము, అవ్యక్త ఆకాశాల తర్వాత వచ్చిన హ్రీంకార మహదాకాశాల్లో అమ్మవారు, ఆమె ఉదరములో మనం అంతా ఉన్నాం. సృష్టి క్రమంగా చూడండి శ్రీచక్రంలో. అవునా? నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? మీ అమ్మని చూస్తే శ్రీచక్రం చూసినట్టే. ఉదరము నుంచి నేను పుట్టాను, నవమాసాలు మోసినది అని. ఈ శ్రీచక్రము వచ్చినది అంటే నేను వచ్చాను అని బయటికి. సో ఉదరము నుంచి, ఉదరమునందున్నది అదే సుందరి శ్రీమంతము. అర్థమైందా? శ్రీ అంటే ఏమిటి? సుందరి అమ్మా. ఆమె సుందరి అయింది, మాతృత్వాన్ని పొందుతోంది. శ్రీమంతము, ఆ అనంతము శ్రీమంతము అవుతోంది. అర్థమైందా? లేదు అంటే పిల్లలు లేకపోతే అనంతము. ఇప్పుడు ఏమైంది? శ్రీగా వచ్చి ఆ అనంతాన్ని శ్రీమంతము అయినది. శ్రీని పెట్టుకుని ఉన్నది అని, సృష్టిని పెట్టుకుని ఉన్నది కాబట్టి ఇప్పుడు కనబోతోంది కాబట్టి సావిత్రిగా శ్రీమంతము. అదన్నమాట తెలుసుకోవాల్సింది. ఆమెని ఏమన్నారు? విశ్వోదర అంటారు. విశ్వోదర అంటే విశ్వాన్ని కనబోతోంది. ఈ మొత్తం సమస్త విశ్వము అంతా కూడా ఎక్కడ ఉన్నది? ఆమె ఉదరములోనే ఉన్నది. ఇప్పుడు నేను ఎక్కడ మీకు చెప్తున్నాను? అథ అంటే ఏమిటి? ఫలానా చోట చెప్తున్నాను. భూతాకాశము, ఈ భూమండలములో, ఈ అడ్రస్లు కావు. అథ అంటే ఫలానా చోట వాళ్ళు చెప్పుకుంటున్నారు శ్రీ విద్య గురించి, బాలా త్రిపుర సుందరి గురించి చెప్పుకుంటున్నారు. అథ అంటారు. ఏమో అలా ఇదంతా ఎక్కడ జరుగుతున్నది? ఆమె ఉదరములోనే జరుగుతున్నది. నేనేమి కడుపు బయటికి వచ్చి చెప్పట్లేదు, కడుపులోనే ఉండి మీకు చెప్తున్నాను. శుక్ల రహస్యం అంటే అదే అన్నమాట. మనందరము ఈ విశ్వము అంతా ఉదరములోనే ఉన్నది. ఆమె కడుపు అంత పెద్దది. మరి హిరణ్య గర్భ. అంత అనంతమైన జ్ఞానం నీకు రావాలమ్మా. అప్పుడే నీకు త్రిపుర రహస్యం తెలుస్తుంది. నువ్వేం వేరుగా ఏం రాలేదు. ఆమె కడుపులోనే పుట్టావు, ఆమె కడుపులోనే పెరుగుతున్నావు, ఆమె పెట్టిందే తింటున్నావు. ఈ ఈ యొక్క శ్రీచక్రములు అదే కదా ఆమె పండించిందే. ఈ సృష్టి అంతా ఆమెదే కదా. ఆమె నీకు అన్నం పెడుతుంది అంటే ఆమె తింటోంది, నీకు పెడుతోంది. ఈ రహస్యం తెలుసుకుని మనం అమ్మవారికి ముందు పెడతాం, దేవుళ్ళకి పెడతాం అన్నం ప్రసాదాలు. అమ్మా నువ్వు తిని మాకు ఇవ్వమ్మా తల్లి అని. ఈ రహస్యం నేను తెలుసుకున్నాను. నేను సంపాదించటం ఏంటి తల్లి, నువ్వు ఇచ్చిందే కదా అని ఆ రహస్యం తెలుసుకున్నాను. ఆ సంవిత్కల ఆ జ్ఞానము, సత్య జ్ఞానము నాకు ఇచ్చావు అని చెప్పి తినే ప్రతి మెతుకు కృష్ణుడికి సమర్పించుకొని తర్వాత మనం తింటాం. ఇంత అర్థాలు ఉంటాయమ్మా. ఇదంతా ఎవరికి తెలుసు ఇవన్నీ? ఏ వెస్ట్రన్ పీపుల్కి తెలుసమ్మా? వాళ్ళకి ఏం తెలుసు అమ్మా? వాళ్ళకి ఎంతసేపు వస్తువు వెంట పరిగెత్తడం తప్ప. ఆమెని విశ్వోదర అంటారు. సృష్టి యొక్క రహస్యము, సృష్టి యొక్క చలన చాలనములు, ప్రేరణ, ప్రేరయిత, ప్రేరక లక్షణాలన్నీ కూడా ఎవరు తమ చేతిలో మూడుగా పెట్టుకున్నారో అట్టి తల్లి త్రిశక్తి లేక త్రిపుర. ఇవన్నీ తన ఇంతకుముందు చెప్పినవన్నీ ఆమె చేతిలో ఉన్నాయి కాబట్టి ఆమె త్రిశక్తులు, మూడు శక్తులు ఏమ్మా ఆమె చేతిలో ఉన్నాయి కాబట్టి ఆమె త్రిపుర. దాన్నే మనము త్రిక అంటాము. ఏమంటాము? త్రిక అంటాము. ఏమా మూడు అంటాం. మూడు లేనిదే ఏ అనుభవము రాదు. ఈ మూడు ఉంటేనే నీకు అనుభవం, అంతేగా. లేకపోతే నీకు అనుభవం ఎలా వస్తుంది? కోరిక ఉన్నది, సంకల్పం నీ మనసులో ఉన్నది, బుద్ధి సంకల్పం చేసిందమ్మా, మనసులో కర్త కర్మ ఉన్నాడు. అనుభవం ఎక్కడ వస్తుంది? క్రియలో వస్తుంది. పలానా స్వీట్ తినాలి అన్నప్పుడు నోట్లో క్రియ చేసి ఆ స్వీట్ నోట్లోకి వెళ్తే అనుభవం అనేది వస్తుంది. కోరిక ఉందండి కానీ తీరట్లేదండి, అదే క్రియ. అర్థమవుతుందా? ఎక్కడ తీసుకున్నా త్రిపుర ఉన్నది అంటున్నాడు.
ప్రేరణ, ప్రేరయిత, ప్రేరక లక్షణాలన్నీ కూడా ఎవరి తమ చేతుల్లో మూడుగా పెట్టుకున్నారో వాటి తల్లి త్రిశక్తి లేక త్రిపుర. దాన్నే మనము త్రిక అంటాము. మూడు లేనిది ఏ అనుభవము రాదు. ఆ మూడు వేరువేరుగా తానే అయి ఏకీకృతమైన అనుభవాన్ని ఇచ్చేది ఎవరు, అట్టి జ్ఞానము ఇచ్చేది ఎవరు, ఆమె ఏ త్రిపుర. ఈ మూడు ఒకటే అన్న జ్ఞానం నీకు కలిగినప్పుడు ఆ జ్ఞానము కూడా ఇచ్చేది ఈ త్రిపురయే. లేకపోతే వాడు అజ్ఞానంలోనే ఉంటాడు. నేను సంపాదించుకున్నానండి, దేవుడేం నాకు మేలు చేశాడు, ఇలా మాయలో మాట్లాడతాడు. ఆ జ్ఞానము లేదు. ఇప్పుడు నేను చెప్పిందంతా వాడికి వెలిగింది అనుకో, అరే ఇదంతా భగవంతుడిదే కదా, నా మీద ఎంత అనుగ్రహం అనుకున్నప్పుడు, ఇది ఆ తల్లి యొక్క గొప్పతనము అనుకున్నప్పుడు అదే సత్యజ్ఞాన ప్రసూనాంబ. ఆ మూడు కూడా ఆమె చేతుల్లోనే ఉన్నాయి అంటున్నారు. అట్టి జ్ఞానం ఇచ్చేది ఎవరో ఆమె త్రిపుర. త్రికా లక్షణముతో సృష్టిలో వేరువేరుగా ఉండి దాని యొక్క సమాహార స్వరూపమైన అనుభవాన్ని ఏకంగా మనకి ఇచ్చి ఇంకా ఉపాసన చేస్తే అనుభవాతీతమైన జ్యోతిగా కనబడి ఆజ్ఞాచక్రం దగ్గర ఇంకా నువ్వు బాగా ఉపాసన చేసావు, యోగం చేసావు అంటే ఇంకా పైకి రారా, నీకు ఇంకా జ్యోతి దర్శనం, నీ జ్యోతిని కూడా నేను ఎలా తీసుకెళ్తాను, అదే కట్కమాలమ్మా అలా పైకి తీసుకెళ్తుంది. ఆ అనుభవాన్ని ఏకంగా మనకి ఇచ్చి ఇంకా ఉపాసన చేస్తే అనుభవాతీతమైన ఏకంగా జ్యోతిగా కనబడి ఉపాసన చేస్తే దయతో లయానికి కూడా తీసుకు వెళ్ళగలిగినది ఎవరో ఆమె త్రిపుర. చివరికి ఎందుకు లేరా అని ఈ ఆకాశాల్లో తిరుగుతూ పిచ్చివాడు ఆజ్ఞాచక్రం దాకా వచ్చావు కదా, మళ్ళీ ఇది సహస్రార కమలము, ద్వాదశాంతాలు, రాజరాజేశ్వరి లయాన్ని, చివరికి లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క లయాన్ని కూడా నీకు ప్రసాదించే తల్లి ఈ త్రిపుర సుందరి, ఈ త్రిపుర ఉపాసన అమ్మా. ఇవి కోరుకోవాలి, అంతేగాని అంతేగాని ఈ త్రిపుర ఏమవుతుంది, రాజరాజేశ్వరి అవుతుంది, రాజరాజేశ్వరి ఏమవుతుంది, లలిత అవుతుంది. మరి నీకు నీ ఆత్మ కూడా అలానే వెళుతుంది కాబట్టి నువ్వే లలితా స్వరూపం. మరి అమ్మవారిలో కలిసి ఉన్నావు, సముద్రంలో ఉప్పు కరిగినట్టు ఉన్నావు అమ్మవారిలో నువ్వు. అది ఆ లయాన్ని కూడా ఇచ్చే తల్లి ఈ త్రిపుర సుందరి అని అమ్మా. దయతో లయానికి కూడా తీసుకువెళ్ళగలిగినది ఎవరో ఆమె త్రిపుర. అదే విశ్వరహస్యము. ఈ సృష్టి రహస్యం ఏమిటి, త్రిపుటి భంగం చేసుకోవటమే విశ్వరహస్యం అమ్మా. ఉన్నది ఒకటి అన్నది తెలుసుకోవటమే, ఆ జ్ఞానము అమ్మవారి దగ్గర పొందటమే విశ్వరహస్యము. అప్పుడే నువ్వు భగవంతుల్లో ఐక్యం అవుతావు, గాని అది చూసి చూడబడే వస్తువు కాదు అమ్మా. అది నీలోనే ఆమె వేరువేరుగా చూపిస్తుంది కాబట్టి నేను దేవుణ్ణి చూశాను అంటున్నావు. త్రిపుటి భంగం అయినప్పుడు అది ఏ నువ్వు, రెండు లేవు, ఒకటే ఉన్నది. ఇప్పుడు చెప్పండి, మేము దేవుళ్ళతో మాట్లాడము, దేవుడు మాకు కనిపించాడు అమ్మా. అది సో ఉన్నది ఒకటే. నేను ఉన్నాను, అమ్మవారు ఉంది అనుకోవటం అహం. తల్లియే ఉన్నది అని తెలుసుకోవటం సత్యజ్ఞాన ప్రసూనాంబ. నేనేమిటి నా మొహం, నేను అమ్మ యొక్క భాగమేగా. కరాంగుని నకోత్పన్న నారాయణ దశాకృతి, గోటి వేళ్ల నుంచి కదా దశావతారాలు వచ్చాయి అన్నప్పుడు ఈ ఈ రూపాలకి ఎందుకు అహం, ఆమె భాగమేగా. మళ్ళీ ఆమె భాగంలోకే వెళ్ళిపోతున్నాం. అలాంటప్పుడు ఇక్కడ రెండు ఎక్కడుంది, ఎవడు చూస్తున్నాడు దేవుణ్ణి, దేవుణ్ణి ఎవరిని చూస్తున్నాడు, ఇదంతా త్రిపుర. ఈ సత్యజ్ఞానం తెలుసుకోవటం కూడా, ఈ సత్యం కూడా తెలుసుకో అంటున్నారు ఇక్కడ. తల్లి అనుగ్రహం లేకపోతే మనకేమి పైవి కోరుకోవటం కాదమ్మా, కిందవి ముందు. ఈ త్రిపుర అమ్మవారు అంత గొప్ప తల్లి, ఈ ఉపాసన చాలా గొప్పది. ఈ సమస్త సృష్టికి అధిష్టానము ఆమెయే కాబట్టి ఆమె ధర్మి అని కూడా అంటారు. ఈ సమస్త సృష్టికి ఎవరు అధిష్టానం చేస్తున్నారు అంటే పూర్వకన్నంతా కూడా అధిష్టానమే కదా. అక్కడ ఎవరున్నారు అంటే ఈమె ధర్మిగా ఉన్నది. ఇదంతా ధర్మములన్నీ ధరించి ఉన్నది కాబట్టి ఆమె ధర్మి అయింది. వాడి డ్రెస్సు బాగుందండి, ఎక్కడ కొన్నారండి అని అంటావు కదా, అది ధరించి ఉన్నవాడు ధర్మి అంటారు. అర్థమైందా, ధర్మము ధర్మి.
అధిష్టానం అంటే అధిష్టానము అంటే ఆధారం ఉండాలి కదా. ఆ ఆధారాన్ని తన యందే పెట్టుకుని సమస్త సృష్టిని తానే ధరించి ఉన్నది అని చెప్తున్నారు. ఇప్పుడే చెప్పాను కదమ్మా నేను. ఆమెయే ధరించి ఉన్నది. అమ్మవారి కడుపులోనే మనం ఉన్నాము అని ఈ ధర్మాలన్నీ ఆమె పెట్టుకొని ఉన్నది. ఈ మూడు పెట్టుకొని ఉన్నది అని. ధర్మము, ధర్మి, ఈ సృష్టి, ఈ మూడు ఆమె ధరించి ఉన్నది. ఆమె ధర్మి అయిందండి. ధర్మం ఎవరండి అంటే త్రిపుర సుందరి అండి అని ఎలా అంటాం? ఆమె ధర్మి అయిందండి. ఏమి అంతా వేసుకుని ఉన్నది? సృష్టి అంతా నిండి ఉన్నది కాబట్టి ఇదంతా ఆమె చీరగా వేసుకుని ఉన్నది. ధర్మము చీర కట్టుకుని ఉన్నది. ఈ సృష్టి అంతా ధరించి ఉన్నది అని. ఈ మూడు ధరించి ఉన్నది ఎవరు? దాని ఉపాధీయ తానే ఆమె సమస్త సృష్టిని ధరించి ఉన్నది. అందుకని నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. నువ్వు ఏం చేసినా వ్యవహారం త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహంతోనే చేస్తావు. అర్థమైందా? అందుకే మనం దేవుడు దేవుడు అంటాం. అమ్మ నేను పలానా వాడిని కలుస్తున్నాను, అమ్మ పని నిమిత్తం వెళుతున్నాను, అయ్యట్టుగా చూడు తల్లి. ఇదే త్రిపుర. ఆమెయే ధరించి ఉన్నది కాబట్టి ఆ తల్లి దయ ఉంటే అవుతుందిలే వెళ్ళు అంటుంది. లేదు అంటే కాదు అంటుంది. నీ కర్మానుసారంగా రాదు అంటుంది. నువ్వు చేసుకున్నది కూడా ఉంటుంది కదా, పాప పుణ్యాలు. నీ అజ్ఞానంలో పోయి నువ్వు ఏం మాట్లాడతావు? అవునా? నీ కర్మ నేను వెంటాడుతుంది కదా, కర్మానుసారంగా వస్తాయి అమ్మా. ఎవరు నమ్మరు కర్మ సిద్ధాంతాన్ని. పూర్వజన్మలోనేమో ఏదో పనులన్నీ చేస్తారు, ఈ జన్మలోనేమో మాకు ఇది అయిపోవాలి అది అయిపోవాలని కోరుతారు. ఎందుకు అయిపోతుంది మరి? ఆ కర్మ ఎవరు అనుభవిస్తారు? అంటే తన బిడ్డల్ని తానే సంస్కరిస్తూ వీళ్ళకి త్రిపుర రహస్యాన్ని తెలియపరుస్తూ గురువుల దగ్గరికి పంపించి అక్కడి నుంచి తన దగ్గరికి లయాన్ని చేసుకుంటోంది అని అర్థం చేసుకోవాలి. సంస్కరించేది అమ్మవారు. నీకు నీకు తెలియదు కదరా గతంలో నువ్వు ఏం చేసావు అనేది. ఆ పాపం కొద్దిగా అయిపోతుందిలే, కొద్దిగా అనుభవించు అంటుంది. అంతేగా? అమ్మా 2 రోజులు స్నానం చేయకపోతేనే ఏమో తలంట్లు పోసుకుంటాం. అవునా? మురికేగా. మరి నువ్వు కూడా గత జన్మలో ఎన్ని చేసుకున్నావు అవన్నీ నేను అంటి పెట్టుకుని ఉండదు. మురికి అంటి పెట్టుకున్నప్పుడు నీ కర్మ అంటి పెట్టుకుని ఉండదు. నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? పుణ్యం ఉంటే పుణ్యం ఇస్తాను, రేపే అయిపోతుంది పోరా. అరే వాడికి అయింది పని నాకు కాలేదు అంటే వాడు చేసుకుని వాడి పుణ్యాన్ని బట్టి వాడికి వచ్చింది. కర్మ సిద్ధాంతం అమ్మా. త్రిపుర రహస్యం అంటేనే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంది? ఇదంతా సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు. వన్ మినిట్. ఆమె లీలా విన్యాసం అమ్మా. ఒకటి విషయంలో ఆనందము, ఒకటి విషయంలో దుఃఖము అంటే ఆమె లీలా విన్యాసం. ఎందుకు దుఃఖం కలిగించింది స్వామి అంటే వాడిని తన బిడ్డని తాను సంస్కరించుకుంటుంది. మీ పిల్లల్ని మీరు సంస్కరించుకోవట్లేదు, వాడు దొంగతనం చేస్తే ఎంకరేజ్ చేస్తారా? ఇంకా చేయరా అని అంటావా? తోటకూర దొంగను కరేపాకు దొంగ అన్నట్టు అవుతుంది. వాడికి దొంగ బుద్ధులే వస్తాయి. తల్లే మరి సంస్కరించాలి. వాడు కొట్టడం, ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వటం, తప్పు అని చెప్పటం. మీరు మనం పిల్లల్ని సంస్కరించుకుంటున్నప్పుడు మరి సృష్టిని సంస్కరించే వాళ్ళు ఎవడో ఒకడు ఉండాలిగా. పైన ఉండే అధిష్టానంలో ఎవరో ఒకడు ఉండాలి కదమ్మా. ఎలా నడుస్తుంది? ప్రభుత్వాలు ఎలా నడుస్తున్నాయి? ప్రజల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం చూసుకోవాలి. అలానే ఒక అధిష్టానం అనేది ఉండాలి. సృష్టికి అధిష్టానము బాల త్రిపుర సుందరి అని చెప్తున్నారు. అంతేగాని నీకు చెడు జరిగింది వాడికి మంచి జరిగింది అని చెప్పి నువ్వేం వెళ్ళవటం, దేవుణ్ణి నిందించటం అదే అజ్ఞానం. అదే మాయలో నువ్వు తిడుతూ ఉంటావు దేవుణ్ణి. దూషణ అంటారు, దైవ దూషణ ఏమ్మా, గురు దూషణ. మహాపాతకాలమ్మా. పంచ మహాపాతకాల్లో ఇది కూడా ఒకటి ఉంది, గురువుని మోసం చేయటం. ఏమ్మా, ఇవన్నీ చేయకూడదని చెప్తున్నాను. మనం పై ప్రస్థానం పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదు మేము ఇలానే ఉంటామంటే దొంగలానే బతుకు, దొర అయ్యే ప్రయత్నం చేయొద్దు.
భోగ్యానే ఉండు. యోగి ఎందుకు నీకు? భోగిలో యోగత్వం సంపాదిస్తానంటే ఆ మాయ ఎందుకు మళ్ళీ? ఏదో ఒకటి మా ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అమ్మా. పైకి ప్రస్థానంలో నేను నడిచేటప్పుడు అన్ని వదులుకొని వెళ్ళాలి పైకి. మరి ఏది అంటి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఏవి నీ శరీరమే రాలిపోతుంది, ఇంకెందుకు నువ్వు ఏం పెట్టుకుంటావు? ఉన్నారు శిష్యులు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. సరైన శిష్యులు, సత్శిష్యులు ఉంటారు. ఎక్కడో కోట్లలో ఒకడు ఉంటాడు అంతే. ఏమ్మా, దూరంగా ఉన్నా వాడు ఎప్పుడు ఆ గురువుని ఎప్పుడు మర్చిపోడు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకో, మహావతార్ బాబాజీ మనకి కనిపిస్తాడా కనిపించాడా మనకు అది లేదు. ఆయన చూసేది ఏముంది అన్నాను, నేనే అన్నాను. వాట్ ఈస్ దేర్ టు సీ ఇన్ బాబాజీ? ఈజ్ నాట్ ఎ ఫారం, ఈజ్ ఎ ఫార్మ్లెస్. అవునా? ఆకాశం చూస్తే ఆయన చూసినట్టే అనుకుంటాను, నమస్కారం చేసుకుంటాను. అందులో సూర్యుడిగా వెలుగుతున్నాడు, అదే బాబాజీ. ప్రకృతిలో కూడా బాబాజీ ఎక్కడ లేడు, మహోతారు బాబాజీ. ఆయన ప్రత్యేకంగా మనం చూసేది ఏముంది? ఆయన చెప్పింది, ఆయన ఏం చెప్పారు త్రిపుర రహస్యం, ఆయన ఏం చెప్పారు దత్తాత్రేయులు వారికి. అవునా? అందులో అది ఆయన అనుగ్రహంతో నేను ఆయన చెప్పింది నేను చేస్తాను, అంతేగాని ఆయన చూడాలనే కోరిక నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంతే కదా? తల్లిదండ్రుల యొక్క ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడాలి, అంతేగాని తల్లిదండ్రులు కూడా అంతే. పిల్లని చూసుకొని కష్టపడిపోతున్నాడని చెప్పేసి నేను ఇక్కడే ఉన్నానని అట్లా చూసేది కాదు అది. వాడు చెప్పింది చేయటం, వాడిని సంతోషపెట్టడం, వాడి అనుగ్రహాన్ని పొందడం, అది సత్శిష్యులు చేసే పని. అంతేగాని వెన్నుపోటు పొడవటాలు ఏమో గురువుని బాధపడుతుంది ఎప్పుడు. దయచేసి మీరు మీ పద్ధతులు మీకు ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోండి. నేను ఏనాడు మా పరంపరలో మా అవతార్ బాబాజీ అమ్మవారే పంపించేస్తుంది వాళ్ళని. నేనేమి నా ప్రయత్నం ఏముండదు, ఆ తల్లే నాలో ఉన్న ఆ తల్లి దూరం పెట్టేస్తుంది, నీకు వద్దురా వీళ్ళు అలా పోగొట్టుకున్నాను కొందరు. ఎందుకంటే నాకు అమ్మవారు చెప్తుంది, అప్రమత్తంగా ఉంటాం. సో అదే విశ్వరహస్యం. ఈ సమస్త సృష్టికి అధిష్టానం ఆమెయే కాబట్టి ఆమెని ధర్మి అని కూడా అంటారు, ఏదో చెప్పాను. కాబట్టి ధర్మము తానే, దాని ఉపాధీయ తానే, దాని అనుభవము తానే అయినది కాబట్టి ఆమె ధర్మస్వరూపము. నీకు ఎక్కడైనా ధర్మం కనిపించింది అంటే మహాత్రిపుర సుందరి స్వరూపము, ఆ తల్లి అనుగ్రహం ఉన్నది అని అనుకో. ఆ ధర్మ స్వరూపాన్ని చూడటానికే మనము అందులో ఏకత్వంగా ఉండటానికి ఒక కాశీ అని పెట్టుకుంటాం, అమర్నాథ్ యాత్రలు పెట్టుకుంటాం, ఏమో చార్ధామ్ పెట్టుకుంటాం. అక్కడ ఆ ధర్మమే ఉంటుంది, అందులో మనం కలిసి ఉండాలి. నేను వేరుగా మాయలో నుంచి నేను ఆ కాశీకి వెళ్ళాను, కాశీలో ఏకత్వాన్ని అనుభూతి చెందాను, ఆ ధర్మస్వరూపాన్ని చూశాను. అట్లా అన్నమాట. అమ్మవారు ఆ ధర్మస్వరూపం. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. ఏ రకముగా అయితే మాయ ఈశ్వర అభిన్నము, ఈ ధర్మము కూడా సుందరికి అభిన్నమైనది. బాల త్రిపుర సుందరి ఏమ్మా. సో ఈ బాల త్రిపుర అన్నదానికి సుందరి అభిన్నము, అంతే కదా? కర్త, కర్మ, క్రియ, ఈ కోరిక తీరిపోయింది. ఈ మూడిటికి ఈ సుందరి క్రియ అయిపోయింది కదా, ఆనందం వచ్చింది కదా. ఆ ఆనందం అనేది వేరు కాదు కదా. అవునండి, కష్టపడి సంపాదించాను నేను, ఒక బట్ట కొనుక్కున్నాను, ఒక వస్తువు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, ఇల్లు కట్టుకున్నాను, ఏదో ఒకటి నువ్వు చేసావు కదా, అది సుందరి కదా. అది ఎక్కడి నుంచి వచ్చింది? బాల, త్రిపుర, ఈ రెండు ఉంటేనే వచ్చిందండి ఈ ఆనందము. అలా అన్నమాట. సో మాయ కూడా సుందరికి అభిన్నమైనది, ఈ మాయ కూడా అమ్మవారికి అభిన్నమైనది. అంటే ఆమెయే మాయ, ఆమెయే మాయను కూడా ధరించి ఉన్నది. ధర్మాన్ని ఎలా ధర్మిగా ఉన్నదో ఆమె కూడా తలుచుకుంటే నేను మాయలోనూ పెట్టగలదు, అభిన్నమైనది. లేదు అంటే దాని మాయ, అమాయ, మాయాతీత రెండు లక్షణాలు కలిగిన జ్ఞానము యొక్క సుందరి. అక్కడికి కూడా నేను సుందరిగా కూడా చేసే తల్లి ఆమె. మాయలో ఉంచను గలదు, మాయ నుంచి తరింపజేయను గలదు అని చెప్తున్నారు. సో అంటే శివశక్తిలో అభేదమే శ్రీ మహాత్రిపుర సుందరి. శివశక్తో యుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఆ శ్లోకం ఏదైతే చదువుతావు ఆదిశంకరాచార్య వారిది,
అలా ఈ బాలా త్రిపుర సుందరి కూడా అభిన్నమైనది అని. సృష్టిలో ఆమె బాల త్రిపుర అన్నవి, కర్త కర్మ అన్నవి, ధ్యాన ధ్యాతృ అన్నవి సుందరిగా ఈ రెండు ఉంటే సుందరి అవుతావు అని. ఈ మూడుకి ఆమె భిన్నము కాదు, అభిన్నము అంటున్నాడు. అది లేకపోతే అనుభవం ఎలా వస్తుంది నీకు? 60 ఏళ్ళు వచ్చాయి, అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో ఎన్నో అనుభవాలు పొందితే ఈ జ్ఞానం వచ్చిందండి, ఎవరు మంచి ఎవరు చెడు అన్నది తెలుసుకున్నాను. ఇది సుందరి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఉంటే వచ్చింది, అభిన్నము. నేనన్నా ఇంకొక 2 minutes చెప్పి ఆపేస్తానమ్మా, కొద్దిగా పని ఉంది. అమ్మా శ్రీచక్ర, గురుదేవా ఒక 3 minutes చెప్తానమ్మా. కొద్దిగా బుక్స్ వర్క్ ఉందమ్మా. 7:59 అవుతుంది. సో అంటే శివశక్తుల అభేదమే శ్రీ మహాత్రిపుర సుందరి. సో సమస్త సృష్టి యందు కూడా, ఈ సమస్త సృష్టి యందు శక్తి రూపంగా ప్రవహిస్తున్న అజ్ఞానము ఏదైతే ఉన్నదో దానిని ధర్మము అంటాం. ఈ సమస్త సృష్టి శక్తి రూపంగా, అంటే ఓం భూ ఓం భువ, ఇదంతా కూడా అజ్ఞానము ఏదైతే ఉన్నదో దానిని ధర్మము అని అంటారు. దానిని ధరించే తల్లిని ధర్మి అంటారు. అంటే మాయను ధరిస్తుంది, పైన ఆజ్ఞాచక్రం పైన ఆమె ధర్మి సుందరిగా కూడా ఉంటుంది. అంటే మనందరినీ మాయలోను అజ్ఞానంలోనూ పెట్టగలదు, జ్ఞాన ప్రసూనాంబ స్థితికి కూడా తీసుకెళ్ళగలదు అంటున్నారు. ప్రతి విషయానికి ప్రతి పని చేయటానికి శక్తి ఉండాలి ఏమా. ఆ శక్తి కూడా తానే. ఇవాళ నువ్వు ఎన్నో అనుకుంటావు, ఏ పని చేయాలి ఆ పని, ఆ శక్తి కూడా ఇచ్చేది ఆ తల్లియే. లేదు అంటే అబ్బా శక్తి లేదండి, ఓపిక లేదండి, రేపు చేస్తానండి అంటావు. అంటే త్రిపుర సుందరి అమ్మవారి యొక్క కృప లేదు ఆ రోజు, అంటే ఆమె ఆజ్ఞ లేదు. ఉపాధి అధిష్టానము కూడా తానే. ఉపాధి కూడా ఆమెయే, అధిష్టానము కూడా ఆమెయే. నీ ఆత్మ త్రిపుర అయినప్పుడు, అమ్మ సుందరి అయినప్పుడు, ఆ సుందరి ఆత్మ ఈ శరీరాన్ని ధరిస్తోంది. కర్త కర్మ క్రియ ఈ 3 పనులు చేయిస్తోంది అమ్మ. ఓం భూ ఓం భువ ఓం శువ, స్థూల సూక్ష్మ సూక్ష్మత. ఈ శరీరాన్ని అధిష్టానం ఎవరు చేశారు? ఆత్మ. ఆత్మ ఏం చెప్తే అదే ఈ జీవాత్మ చేస్తూ ఉంటుంది. నీ బుద్ధి ఏం చెప్తే అదే చేస్తున్నావు కదమ్మా. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి, త్రిపుర సుందరి ఎంత బాగా చెప్తాడో చూడండి అమ్మ. చెంబు ఉంటే కదా పాలు పట్టుకునేందుకు, పాలు పట్టుకోవాలమ్మా, దానికి చెంబు ఉండాలి. చెంబుని అధిష్టానము అంటారు. పాలని మోస్తోంది అని. పాలను ధర్మము అనండి. ఆ ధర్మాన్ని ఎవరు, పాలని ఏమంటావు? ధర్మము అనండి అమ్మా. ఆ చెంబు ఇప్పుడు ఏమైనది? పాలను కలిగి ఉన్నది కాబట్టి ధర్మీ అయినది, అంతే కదా. ఇవి త్రిపురములు ఏమ్మా. ఈ 3 త్రిపురములు, పాలు చెంబు ఏమ్మా, పాలనేమో ధర్మము అనండి, అంటే సృష్టి. ఈ 3 ధరించి ఉన్నది అని ఆ చెంబుతో పోల్చాడు. ఆ చెంబు ఇప్పుడు ఏమైనది? పాలను కలిగి ఉన్నది కాబట్టి ధర్మీ అయినది. ఇవి త్రిపురములు ఏమ్మా. అధిష్టానము అంటే ఘృతమునకు పాత్ర ఆధారము, అంటే పాత్ర అధిష్టానము అయినది. ఆ ఘృతము అన్నది పాలని ఏది మోస్తోంది? చెంబు మోస్తోంది కాబట్టి అది అధిష్టానము అయింది అని. ఈ 3 ధరించి ఉన్న తల్లి సుందరి, బాల త్రిపుర సుందరి అయింది అని. ఇంత సింపుల్ గా చెప్పారు చూడండి ఏమ్మా. త్రిపుర పిండితార్థం ఏమిటి? త్రిపుర సుందరి అంటే బాల త్రిపుర సుందరి, జ్ఞాన జాతృ జేయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వ రజ స్తమో గుణాలు. అలానే నువ్వు కూడా నీ 3 ఉంటే కానీ నీకు అనుభవం అనేది రాదు. ఎక్కడ చూసుకున్నా అమ్మవారిని దర్శనం చేయండి, అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి అమ్మ. అన్ని చోట్ల నువ్వే ఉన్నాయి. ఈ 3టిని చేసే తల్లి అంటే అప్పుడు నీకు 3వ కన్ను దగ్గర సత్య జ్ఞాన ప్రసూనాంబగా ఆత్మని చూపిస్తుంది. ఇదే రే పిచ్చిదానా, ఇదిగో ఇది నువ్వు, నువ్వు నేను, నేనే నువ్వు నువ్వే నేను. కానీ మళ్ళీ అక్కడ కూడా నా యొక్క పర అపర మాయ ఉంటుంది చూడు అంటుంది. అవునమ్మా ఉంది. అహం బ్రహ్మాస్మి అంటున్నావు, నేనే బ్రహ్మని అంటున్నావు. నేను అని ఎందుకు వచ్చింది? అదే నా యొక్క మాయ. ఇంకా పైకి రా అంటుంది, ఉన్మని దగ్గరికి తీసుకెళ్తుంది.
ఈ పరాపర అన్నది తొలగిస్తుంది, జ్యోతి బయటకు వస్తుంది, వెలుగు అనే తేజస్సు అనేది బయటకు వస్తుంది. దీపంలానేనమ్మా. ఇక తేజస్సుకి ఏముంది, సొప్పర భేదాలు, నేను నువ్వు అనేది ఉంటుంది. ఇక అది శాస్త్రాల కవలం వైపు వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి వాళ్ళు లయా మార్గాల్లో వెళ్తారమ్మా, చివరికి అమ్మ పాదుకలు చేరుకుంటారు. అటువంటి మహా